వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ జూలాజీ సబ్జెక్ట్స్ లో ప్రతి సంవత్సరం తెలంగాణ, ఆంధ్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో 8 మార్క్స్ క్వశ్చన్స్ లో వచ్చే ప్రశ్న. మరి దీనికి సమాధానం ఎలా రాయాలో ఈ వీడియో పూర్తిగా చూడండి. హ్యూమన్ హార్ట్ లో ముఖ్యంగా 4 ఛాంబర్స్ అంటే 4 గదులు ఉంటాయి. పై భాగంలో ఉన్న గదులను ఏట్రియాస్ అని, క్రింది భాగంలో ఉన్న 2 పెద్ద గదులను వెంట్రికిల్స్ అని పిలుస్తారు. 1. మానవ హృదయం మూసిన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. 2. హార్ట్ అనేది మందపాటి గోడ, కండరాలతో ఏర్పడి పల్సేటింగ్ ఆర్గాన్ గా పనిచేస్తుంది. 3. హార్ట్ అనేది 2 లంగ్స్ల మధ్య ఉంటుంది, ఆ ప్లేస్ ని మీడియాస్టినం అంటారు. 4. గుండె చుట్టూ 2 లేయర్స్ కప్పబడి ఉంటాయి. పై భాగంలో ఫైబ్రస్ పెరికార్డియం అని మరియు లోపలి భాగంలో సీరస్ పెరికార్డియం అని అంటారు. ఈ 2 లేయర్స్ ను పెరికార్డియం అంటారు. 5. పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. సెరస్ పెరికార్డియం 2 లేయర్స్ ను కలిగి ఉంటుంది. పై భాగంలో ఉన్న లేయర్ ను పెరైటల్ లేయర్ అని, లోపల ఉన్న లేయర్ ను విసరల్ లేయర్ అని అంటారు. ఈ 2 పొరల మధ్య అంటే పెరైటల్ లేయర్, విసరల్ లేయర్ మధ్య పెరికార్డియల్ ద్రవం ఉంటుంది. విసరల్ లేయర్ గుండె పైభాగంలో ఉన్న ఏపికార్డియల్ లేయర్ కు అతకబడి ఉంటుంది. పెరికార్డియల్ ఫ్లూయిడ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రిక్షన్ ను తగ్గిస్తుంది మరియు గుండె స్వేచ్ఛగా కదలడానికి ఉపయోగపడుతుంది. 6. కొరోనరీ సల్కస్ అంటే కొరోనరీ సల్కస్ అని పిలువబడే లోతైన ట్రాన్స్వర్స్ గ్రూవ్ ద్వారా అట్రియా మరియు వెంట్రికిల్స్ వేరు చేయబడతాయి. 7. ఏట్రియాస్. ఇప్పుడు ఏట్రియాస్ గురించి తెలుసుకుందాం. ఇవి రక్తాన్ని లోపలికి తీసుకునే గదులు. కుడి ఛాంబర్ ఎడమ ఛాంబర్ కంటే పెద్దది. 2 అట్రియాలు ఇంటర్ అట్రియల్ సెప్టమ్ ద్వారా వేరు చేయబడతాయి. ఇది పిండదశలో ఫోరామెన్ ఓవెల్ అని పిలువబడే ఒక చిన్న రంధ్రాన్ని కలిగి ఉంటుంది. తరువాత అది మూసుకుపోయి ఫోస్సా ఓవలిస్ అని పిలువబడే డిప్రెషన్ గా అంటే ఒక మచ్చలాగా కనిపిస్తుంది. ఒకవేళ ఫోరామెన్ ఓవెల్ సరిగ్గా మూసుకుపోకపోతే దానిని పేటెంట్ ఫోరామెన్ ఓవెల్ అని పిలుస్తారు. రైట్ ఏట్రియా గురించి తెలుసుకుందాం. ఇది 2 ప్రీకావల్ వెయిన్స్ మరియు ఒక పోస్ట్ కావల్ వెయిన్స్ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ను స్వీకరిస్తాయి. 8. కెబెసియస్ వాల్వ్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. కొరోనరీ సైనస్ అనే రంధ్రం రైట్ ఏట్రియాలోకి ప్రవేశించే దగ్గర కెబెసియస్ వాల్వ్ ఉంటుంది. 9. యూస్టాచియన్ వాల్వ్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. పోస్ట్ కావల్ వెయిన్. రైట్ ఏట్రియాలోకి ప్రవేశించే దగ్గర యూస్టాచియన్ వాల్వ్ ఉంటుంది. రైట్ ఏట్రియాలో ప్రీకావల్ వెయిన్ ఓపెనింగ్ దగ్గర వాల్వ్ ఉండదు, కేవలం పోస్ట్ కావల్ వెయిన్ కు మాత్రమే వాల్వ్ ఉంటుంది. లెఫ్ట్ ఏట్రియా గురించి తెలుసుకుందాం. ఇది ఒక జత పల్మనరీ వెయిన్ ద్వారా లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ను స్వీకరిస్తుంది. 10. అట్రియో వెంట్రిక్యులర్ సెప్టమ్ ఏట్రియా మరియు వెంట్రికిల్స్ ను వేరు చేస్తుంది. ఇది కుడి మరియు ఎడమ అట్రియో వెంట్రిక్యులర్లను కలిగి ఉంటుంది. 11. ట్రైకస్పిడ్ వాల్వ్ కుడి వైపున ఉండే అట్రియో వెంట్రిక్యులర్ రంధ్రంను కాపాడుతుంది. 12. బైకస్పిడ్ వాల్వ్ ఎడమ వైపున ఉండే అట్రియో వెంట్రిక్యులర్ రంధ్రంను కాపాడుతుంది. వెంట్రికల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి బ్లడ్ ను హార్ట్ నుండి బయటకు పంపించే గదులు. ఇవి ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ ద్వారా వేరు చేయబడతాయి. లెఫ్ట్ వెంట్రికిల్ వాల్ రైట్ వెంట్రికిల్ వాల్ కంటే మందంగా ఉంటుంది, అంటే లెఫ్ట్ వెంట్రికిల్ గోడ మందంగా ఉంటుంది అని అర్థం. 13. కాలమ్నే కార్నీ అంటే వెంట్రికిల్స్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ కండరయుతమైన ఎత్తుపల్లాలను కాలమ్నే కార్నీ అని పిలుస్తారు. 14. పాపిల్లరీ మసిల్స్ కండరయుతమైన ఎత్తుపల్లాలలో వీటిలో కొన్ని పెద్దవిగా ఉన్న వాటిని పాపిల్లరీ మసిల్స్ అంటారు. 15. కార్డే టెండినియే ఇవి అట్రియో వెంట్రిక్యులర్ వాల్వ్స్ మరియు పాపిల్లరీ మసిల్స్ మధ్య ఉంటాయి.
ఇవి వెంట్రిక్యులర్ సిస్టోల్ సమయంలో వాల్స్ చాలా దూరం అంటే ఏట్రియాలోకి వెళ్లకుండా నిరోధిస్తాయి. 16. నోడల్ టిష్యూ. ఇది ఒక ప్రత్యేకమైన గుండె కండరంతో తయారవుతుంది. ఇవి రెండు రకాలు. అవి: 1. సైనో ఏట్రియల్ నోడ్. 2. అట్రియో వెంట్రిక్యులర్ నోడ్. సైనో ఏట్రియల్ నోడ్ అంటే ఇది రైట్ ఏట్రియాలో రైట్ సైడ్లో అప్పర్ కార్నర్లో ఉంటుంది. అట్రియో వెంట్రిక్యులర్ నోడ్ ఏవిఎన్ ఇది రైట్ ఏట్రియాలో లోయర్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. 17. బండిల్ ఆఫ్ హీస్. ఇది ఏవి నోడ్ నుండి ఇంటర్వెంట్రిక్యులర్ సెప్టమ్ వరకు కొనసాగుతుంది. ఇది కుడి మరియు ఎడమ బండిల్ ఆఫ్ హిస్ బ్రాంచెస్ గా విడిపోతుంది. 18. పుర్కింజే ఫైబర్స్ అంటే బండిల్ ఆఫ్ హిస్ బ్రాంచెస్ నుండి వచ్చే చిన్న చిన్న శాఖలను పుర్కింజే ఫైబర్స్ అంటారు. ఇవి వెంట్రికిల్స్ అంతటా విస్తరిస్తాయి. ఇప్పుడు ఎఆర్టిక్ ఆర్చెస్ గురించి తెలుసుకుందాం. 19. పల్మనరీ ఆర్చ్. ఇది కుడి వెంట్రికిల్ నుండి పుడుతుంది. ఇది డిఆక్సిజనేటెడ్ రక్తాన్ని అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని కుడి వెంట్రికిల్ నుండి లంగ్స్ కు తీసుకువెడుతుంది. ఈ రంధ్రం ఓపెనింగ్ దగ్గర 3 సెమీలూనార్ వాల్వులతో తయారు చేసిన పల్మనరీ వాల్వ్ రక్షణ కల్పిస్తుంది. 20. లెఫ్ట్ సిస్టమిక్ ఆర్చ్. ఇది ఆక్సిజనేటెడ్ రక్తాన్ని గుండె నుండి అన్ని భాగాలకు పంపించే అతి పెద్ద పైపు. దీనిని సిస్టమిక్ ఆర్చ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ రంధ్రం ఓపెనింగ్ దగ్గర 3 సెమీలూనార్ వాల్వులతో తయారు చేసిన ఎఆర్టిక్ వాల్వ్ రక్షణ కల్పిస్తుంది. 21. లిగమెంటమ్ ఆర్టీరియోసమ్. సిస్టమిక్ ఆర్చ్ ను పల్మోనరీ ఆర్చ్ ను కలుపుతూ ఉన్నటువంటి ఫైబరస్ స్ట్రాండ్ ని లిగమెంటమ్ ఆర్టీరియోసమ్ అంటారు. 22. ఇక చివరిది డక్టస్ ఆర్టెరియోసస్. ఇది ఎంబ్రియానిక్ స్టేజ్ లో సిస్టమిక్ ఆర్చ్ ను పల్మోనరీ ఆర్చ్ ను కలుపుతుంది.